ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. అది తీసుకున్నప్పుడు మనం చాలా కామన్ మిస్టేక్స్ చేస్తాం. ఆ కామన్ మిస్టేక్స్ అనేది ఒక రోజున చాలా పెద్ద ప్రాబ్లమ్గా మారిపోతుంది. నౌ ఈ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు టేక్ అన్ ఇన్సూరెన్స్ ఫాలోయింగ్ దీస్ 12 చెక్ పాయింట్స్. ఇప్పుడు ఆ 12 చెక్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏది కూడా మిస్ అవ్వద్దు. ప్రతిదీ కూడా చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఏ ఇన్సూరెన్స్ కావాలి. అది ఎలా చూస్తాము? మనకి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, మనకున్న ప్రాపర్టీస్ ఏంటి, మనకి ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయా లేవా, ఉంటే అవి మనకి యాక్సెసిబులా కాదా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఈ యొక్క వీడియోని ఒక స్టోరీ రూపంగా మార్చుకుందాం. లెట్ సపోజ్ ఒక ఊరిలో సురేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఫ్యామిలీతో ఉంటున్నాడు. అమ్మ, నాన్న, భార్య, ఒక పాప కూడా ఉంది. సురేష్ అనేవాడు ఒక అర్బన్ ఏరియాలో ఉంటున్నాడు. లెట్సే విజయవాడలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి వచ్చే మంత్లీ ఇన్కమ్ ఎంత? లెట్సే 1 lakh రూపీస్ వస్తుంది. ఇయర్లీ ఆ అబ్బాయికి ఒక 10 to 15 lakhs ప్యాకేజ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు సురేష్ ఒకరోజు నైట్ పడుకునే ముందు ఫోన్ ఓపెన్ చేసుకుని మా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. బికాస్ పేరెంట్స్ ఎల్డర్, వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఒక పాప ఉంది. ప్లస్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీకి సురేష్ ఒక్కడే బ్రెడ్ ఎర్నర్. ఆ ఒక్కడి సంపాదన మీదే మొత్తం కుటుంబం అంతా నడుస్తుంది. రేపు ఎప్పుడైనా సురేష్కి ఏమైనా అయితే ఆ కుటుంబానికి దిక్కెవరు? అందుగురించే సురేష్ డిసైడ్ చేస్తాడు ఏంటంటే నేను హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుందామని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ డే వెళ్ళి ఏజెంట్ని కలుస్తాడు. ఆ ఏజెంట్ని కలిసినప్పుడు కొన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి చెప్తాను. అవి మీరు కూడా అడగాలి ఏజెంట్ని. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసాం మన నీడ్ ఏంటనేది. రెండోది వచ్చేసరికి ఇప్పుడు సురేష్కున్న కమిట్మెంట్స్ వల్ల సురేష్ ఏమనుకుంటాడు, సరే నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా కదా, చాలా తక్కువ ప్రీమియం తీసుకుంటాను అనుకుంటాడు. బట్ నేను ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాను తెలుసా? నేను ప్రీమియంకి ఆలోచించను. నాకు ప్రీమియం ఇంపార్టెంట్. బికాస్ మోర్ ప్రీమియం, మోర్ కవరేజ్, లెస్ టెన్యూర్. అర్థమవుతుందా? ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. నేను ఇందాక మీకు చెప్పా కదా, సురేష్ లాస్ట్ డే నైట్ ఫోన్ ఓపెన్ చేసుకొని చూసుకున్నాడు ఏ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందని చెప్పి. ఆ కంపెనీనే తీసుకుందామని ఫిక్స్ అవుతాడు. బట్ సురేష్ ప్లేస్ నేనుంటే ఏం చేస్తాను తెలుసా? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు ఆ సెటిల్మెంట్ అనేది 90% వరకు కవరేజ్ ఇస్తుందా లేదనేది కూడా చూసుకుంటా. అంటే ఇప్పుడు నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్ అయితే చేస్తుంది, ఓకే, అండర్స్టూడ్, గుడ్ థింగ్. బట్ ఎంతవరకు సెటిల్ చేస్తుంది? ఆ రేషియో ఎంత? నాకు ₹1,00,00,000కి 90 lakhs ఇస్తుందా, ₹1,00,00,000కి 20 lakhs ఇస్తుందా? బికాస్ రెండు సెటిల్మెంట్ అయినట్టు కదా, అది కూడా మనం చూసుకోవాలి. నౌ ద ఫోర్త్ పాయింట్ ఎక్స్క్లూజన్స్. ఇప్పుడు ఏమైందంటే నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లెట్సే సురేష్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాడని చెప్పే కదా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ బెనిఫిట్స్ మేము ఇస్తున్నామండి అని చెప్పాడు. ఈ కవరేజ్ మేము చేస్తున్నామండి, ఈ కవరేజ్ మా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తాము ఈ ఇన్సూరెన్స్లో. బట్ ఇక్కడ నేనుంటే ఆ క్వశ్చన్తో పాటు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా, ఈ పాలసీలో కవరేజ్లో లేనివి ఏంటని చెప్పి. ఇప్పుడు బెడ్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్, మెడికల్ ఛార్జెస్ ఇవన్నీ కవర్ అవుతున్నాయి అంటాడు. కవర్ అవ్వనివి ఏంటి? అది తెలుసుకోవాలి కదా. రేపు ఎప్పుడైనా సరే నేను నా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాను, సరే ఇది అక్కడ కవర్ అవ్వట్లేదు అంటాడు, అప్పుడు నా ఇన్సూరెన్స్ వేస్ట్ అయినట్టే కదా. సో కవరేజ్ అయినవి కాకుండా కవరేజ్ అవ్వనివి కూడా ఏంటని కూడా మనం అడగాలి. ఫిఫ్త్ పాయింట్ పుషింగ్ వన్ ఇన్సూరెన్స్. యూజువల్లీ ఏం చేస్తారంటే సురేష్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏజెంట్ ఏం చేస్తాడు, వాడికి ఏ కంపెనీ నుంచి అయితే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయో, ఏ ఇన్సూరెన్స్ పిచ్ చేస్తే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయో ఫస్ట్ వాడినే పుష్ చేస్తాడు. అలాగా సురేష్ కూడా బలైపోతాడు దానికి. బట్ నేను అలా కాదు. నేనేం చేస్తాను, ఒక 3-4 పాలసీస్ పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకొని అప్పుడు ఒక సెలెక్ట్ చేసుకుంటాను. దట్స్ మై అప్రోచ్. దట్ ఈస్ గుడ్ అప్రోచ్. సిక్స్త్ పాయింట్ నెట్వర్క్ హాస్పిటల్స్. సురేష్ వెళ్ళాడు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక విజయవాడలో ఉంటాడు సురేష్ అని, ఆ విషయం ఆ అబ్బాయికి గుర్తులేదు. ఇప్పుడు విజయవాడలో ఆ కంపెనీ ఎన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయినా కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు విజయవాడలో ఒకరోజు ఎమర్జెన్సీ అయినప్పుడు
వీడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్న రోజు అక్కడ ఆ హాస్పిటల్లో ఆ ఇన్సూరెన్స్ కవర్ అవ్వకపోతే ఆ టైంలో క్యాన్ సురేష్ అఫర్డ్ దిస్ హ్యూజ్ మిస్టేక్? నో. సో సురేష్ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తాను? నేను తీసుకునే ఇన్సూరెన్స్కి ఎన్ని హాస్పిటల్స్ కవర్ అవుతున్నాయి, నా రెడార్లో ఎన్ని హాస్పిటల్స్ వరకు నేను అప్రోచ్ అవ్వగలను కూడా చూసుకుంటాను. దాట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒక ఎమర్జెన్సీ అయిన రోజు ఇది నాకు అడ్డుగా రాకూడదు. 7th వన్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఓవర్ షార్ట్ టర్మ్ డిస్కౌంట్స్. ఏమైందంటే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, సార్ మీరు 2 సంవత్సరాల వరకు మీ యొక్క క్లెయిమ్ మీరు పెట్టుకోకపోతే మీకు మేము బోనస్ ఇస్తామంటారు. సురేష్ దానికి పడిపోతాడు. ఓకే, 2 ఏళ్ళ వరకు నాకేం అవ్వదు, నా ఫ్యామిలీకి ఏమవ్వదు, ఐ కెన్ గెట్ బోనస్ అనుకుంటాడు. బట్ అదే తన కవరేజ్ మీద ఒక భారం అయితేని సురేష్ మర్చిపోతాడు. ఆ ప్లేస్ నేనుంటే ఏం చేస్తా? నాకు అవేం వద్దు, నేను ఒక ప్రీమియం పెట్టుకున్నా, ఆ ప్రీమియం నేను పే చేస్తా అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఇన్సూరెన్స్ పాలసీ. నాకు అది చాలు, నాకు ఎలాంటి డిస్కౌంట్స్ వద్దు, నాకు ఎలాంటి పర్క్స్ కూడా వద్దు. 8th వన్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సురేష్ ఆ ఫ్యామిలీకి సోల్ బ్రెడ్ ఎర్నర్. సురేష్కి ఏమైనా అయిపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సురేష్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్నాడు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు సురేష్ ఏం చేస్తాడు? నాకు 1 crore పాలసీ చాలండి, 1 crore అంటే చాలా ఎక్కువ కదా, ఆ టైంకి నాకు సరిపోద్దండి అంటాడు. బట్ నేనుంటే ఏం చేస్తాను తెలుసా? ఆ టైంకి కంట్రీలో ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకొని ఆ ఇన్ఫ్లేషన్ రేటు మనకు వచ్చిన కవరేజ్ అమౌంట్కి సరిపోతుందా లేదా కూడా చూసుకుంటాను. నాకు పర్ ఇయర్ 10 to 15 lakhs నాకు యాన్యువల్ ప్యాకేజ్ ఉంది, దానికి ఇంటూ 10 వాల్యూ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నేను తీసుకుంటాను. ఫర్ సపోజ్ నాకు ఇన్కమ్ 10 lakhs అయితే ఇయర్లీ, నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అట్లీస్ట్ మినిమం 2 crores అని ఉండాలి. నా 9th వన్, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి సురేష్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర అబవ్ 55 ఉన్నారు ఆర్ అబవ్ 50 ఉన్నారు అనుకో, వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సురేష్ ఒక్కడే బ్రెడ్ ఎర్నర్ కాబట్టి రేపు ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయితే దానికి అయ్యే బిల్ సురేష్ కట్టగలడా లేదా ఇస్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్. అదే నేను ఒకవేళ 15 to 20 lakhs కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఐ విల్ బి ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఒకవేళ 80% కవర్ అయినా సరే 20% నా జేబు నుంచి ఇచ్చుకుంటాను, 80% ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. నా 10th పాయింట్, మనము యూజువల్గా చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? పాలసీ తీసుకున్నప్పుడు మనం ఇచ్చే డాక్యుమెంట్స్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ పాన్ కార్డ్ లింక్ అయ్యిందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. కేవైసీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బికాజ్ రేపు ఎప్పుడైనా క్లెయిమ్ చేసినప్పుడు ఆ క్లెయిమ్ డినై అవ్వకూడదు. ఇన్సూరెన్స్ విల్ డెఫినెట్లీ ట్రై టు డినై యువర్ క్లెయిమ్. ఆ క్లెయిమ్ డినై అవ్వకూడదంటే నీ యొక్క డాక్యుమెంటేషన్, నీ యొక్క మెడికల్ హిస్టరీ, నీ యొక్క పాస్ట్ మెడికల్ బిల్ అన్నీ ఆన్ రికార్డ్, ఆన్ ట్రాక్ ఉండాలి టు అవాయిడ్ సచ్ సర్కమ్స్టాన్సెస్. 11th పాయింట్, మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు మన క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు మనం ఫీడ్బ్యాక్స్ కూడా చూసుకోవాలి. ఎంతవరకు ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది, ఎంతవరకు ఆ కంపెనీ కస్టమర్స్కి 90 to 95% క్లెయిమ్స్ ఇస్తుంది, అది జెన్యునా కాదా అనేది కూడా మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం యూజువల్లీ యాడ్ ఆన్స్ చేయించుకోవడం మర్చిపోతాం. నో ఐల్ టెల్ యూ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మొన్న రీసెంట్గా మా మమ్మీకి సర్జరీ అయినప్పుడు అక్కడ డాక్టర్స్ రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేశారు. బట్ నా ఇన్సూరెన్స్లో రోబోటిక్ సర్జరీ లేదు. అదే నేను ఒకవేళ టెక్నాలజీని ఫాలో అవుతూ నేను ఆ రోబోటిక్ సర్జరీ అనేది యాడ్ ఆన్ నేను చేయించుకుని ఉంటే మేబీ నాకు అక్కడ మనీ మిగిలేదేమో. నా ఆఫీస్ ఇచ్చిన ఇన్సూరెన్స్లో కూడా అది కవర్ అవ్వలేదు, నేను పర్సనల్గా తీసుకున్న ఇన్సూరెన్స్ కూడా అది కవర్ అవ్వలేదు. ఆ మిస్టేక్ మీరు మాత్రం చేయకండి. చాలా కేర్ఫుల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ యాడ్ ఆన్స్ అనేవి డెఫినెట్గా వేయించుకోండి. ఐమ్ అగైన్ టెలింగ్ యూ దిస్, మనం ఈఎంఐ మీద చూపించే ఇంట్రెస్ట్ ప్రీమియం మీద కూడా మనం చూపించాలి. ఒక 3 years, ఒక 2 years పర్సనల్ మనం తీసుకుపోతే వచ్చే నష్టం ఏం లేదు. ఎంతమంది పర్సనల్ యూజ్ అయితే తీసుకుంటున్నారు? ఐ మీన్ ఐమ్ నాట్ షూర్. మన రీసెంట్గా చూస్తుంటే గ్రాఫ్స్లో హోమ్ లోన్, కార్ లోన్ కన్నా పర్సనల్ లోన్ రేషియో ఇంకెక్కువ ఉంది. సో ఆ ఈఎంఐ మీద ఉన్న ఇంత ఇంట్రెస్ట్ ప్రీమియం మీద కూడా పెట్టండి. నా వన్ లాస్ట్ థింగ్, ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నప్పుడు మేక్ ష్యూర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఆటో డెబిట్. నీ క్రెడిట్ కార్డ్తోనో లేకపోతే ఆటో డెబిట్ పెట్టుకోండి. ఈఎంఐకి ఎలా అయితే పెట్టుకుంటారో అలాగే ప్రీమియం కూడా ఆటో డెబిట్ పెట్టుకోండి, అది మనకే యూజ్ అవుతుంది. ఇది నేను చూసుకున్న చెక్ లిస్ట్, 12 points చెక్ లిస్ట్. ఒకవేళ మీకేమైనా ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యిద్ది. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్
కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.